తొళ్లూరులో వివిధ కార్యక్రమాలు జరిగాయి. వివరాలు రాజధాని రిపోర్ట్లో. రాజధాని అభివృద్ధి కొరకు ఫేజ్ 2లో భాగంగా వడ్డమాను గ్రామంలో ల్యాండ్ పూలింగ్ కోసం సిఆర్డీఏ కోరగా ఇప్పటి వరకు 37 మంది రైతులు 40 ఎకరాలు ఇచ్చారు. కొంతమంది రైతులు తమ సమస్యలు తెలుసుకుని గ్రామంలో 1-2 సార్లు గ్రామ సభలు ఏర్పాటు చేసి వివిధ అంశాలపై అవగాహన కల్పించిన తర్వాత అభిప్రాయాలు తెలుపుతామని అన్నారు. కానీ ముందుగా గ్రామ సభలు ఏమీ ఏర్పాటు చేయకుండా ఆఫీస్ ప్రారంభించారు. ఇంకా సిఆర్డీఏ ఈ నెల 5వ తారీఖులోపు తమ అభిప్రాయాలను కోరింది. ఈ మేరకు కొంతమంది రైతులు తమ సమస్యలను లిఖితపూర్వకంగా సిఆర్డీఏ తహసీల్దార్కు అందజేశారు. అనంతరం మీడియాతో రైతులు మాట్లాడారు. సిఆర్డీఏ ఆఫీస్ కాడికి వచ్చామండి. మా అభ్యంతరాలు ఇచ్చాము, ట్రూ కాపీలో ఇచ్చాము. అసలు సమస్య ఏంటంటే ఇక్కడ మీటింగ్ అనేది ఏమి పెట్టకుండానే మా అభ్యంతరాలు వినకుండానే ల్యాండ్ పూలింగ్కి పొలాలు తీసుకోవడానికి ఆఫీస్ అది పెట్టి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంకో మీటింగు రైతులతో 1-2 మీటింగులు ఏర్పాటు చేసి ఇక్కడ రైతులకి చెప్పి మేము చేస్తుంది ఇది పరిస్థితి, ఇగో ఇట్లా ఇస్తాం, మీకు ఇక్కడ ఇస్తామనేది చెప్పి మొదలు పెట్టాలి సార్. అదేమీ లేకుండానే రాండి ఇయ్యండి అనేది చెప్పి ఇట్లాగా ఇదిగా అడుగుతున్నారు. ఇబ్బంది ఏం పెడతలేదు, అడుగుతున్నారు. అసలు విషయం ఏంటంటే ఇక్కడ ల్యాండ్ పూలింగ్ ఇయటానికి అభివృద్ధికో రాజధానికో అసలు ఇబ్బంది కాదు సార్. ఇక్కడ పరిస్థితి ఇప్పుడు రాజధాని అభివృద్ధి చేయడానికో లేకపోతే ఇప్పుడు అభివృద్ధి జరుగుతున్నమాట వాస్తవమే. డిమాండ్ 1600 గజాలు కావాలని అడుగుతున్నాం సార్. ఇప్పుడు కవులు కూడా పెంచాలి, 1600 గజాలు ఇవ్వాలి అనేది మా డిమాండ్ సార్. ప్రస్తుతానికి ఆ ప్లాట్లు కేటాయించిన ప్లాట్లు ఎమ్మటనే అసలు ఏ పక్క ఎత్తారు, ఎన్నాళ్ళలో డెవలప్ చేస్తారు అనేది కూడా కావాలి. ఇప్పుడు అక్కడ పరిస్థితి. నా పేరు శ్రీనివాసరెడ్డి అండి. వడ్డమాన గ్రామం మాది. 2వ విడత భూ సమీకరణలో భాగంగా మా గ్రామాన్ని నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అయితే మా గ్రామంలో గ్రామ సభ జరపడం కానీ రైతుల నుంచి అభిప్రాయాలు తీసుకోవడం కానీ జరగలేదు. గతంలో మేము అడిగి ఉన్నాము, గ్రామ సభ పెడతాము, మీ అభిప్రాయాలు ఏమైనా చెప్పమన్నారు. చెప్పకుండా నోటిఫికేషన్ ఇచ్చారు. నోటిఫికేషన్ చేయండి అని అడిగితే మీ అభ్యంతరాలు ఏమైనా తెలియపరచమన్నారు. 5వ తారీఖుతో అభ్యంతరాలకి గడువు అయిపోతుందని ఈరోజు మేము అభ్యంతర పత్రాలు తీసుకొని వచ్చి ఇక్కడ ఆఫీస్ దగ్గర ఇవ్వడం జరిగింది. మా గ్రామానికి సంబంధించి మేము 2014 భూసేకరణ చట్టం అని మన 2వ విడతలో ప్రకటించారు. మేము అదేది కాదండి, ఇది 2026వ సంవత్సరం, ఈ సంవత్సరానికి అనుకూలంగా చట్టాలు రూపొందించాలి అని చెప్పి అడిగి ఉన్నామండి. మేము భూ వాల్యూ పెరిగినాయి, అప్పుడుకిప్పుడు ఖర్చులు చాలా పెరిగినాయి. మీరు 2014 చట్టం కాదు 2026 చట్టం ప్రకారం రావాలని కోరుకుంటున్నాం. తుళ్లూరు మండల తెలుగుదేశం పార్టీ మాజీ అధ్యక్షులు జొన్నలగడ్డ కిరణ్ కుమార్ ఆర్థిక సహాయంతో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్ఫూర్తితో తుళ్లూరు మండలంలో ఇప్పటి వరకు టిఫిన్ బండ్లు, ఇస్త్రీ బండ్లు, తోపుడు బండ్లు మొత్తం కలిపి 730 బండ్ల వరకు చిరు వ్యాపారులకు అందజేశారు. అదేవిధంగా సోమవారం వెలగపూడి గ్రామంలో జొన్నలగడ్డ కిరణ్ ఆర్థిక సహాయంతో చిరు వ్యాపారులకు 32 మందికి బండ్లు అందజేశారు. అనంతరం వివరాలను కిరణ్ కుమార్ తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో జమ్ముల అనిల్ కుమార్, వెలగపూడి గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఇడుపులపాటి వెంకటేశ్వరరావు, కారుమంచి నరేంద్ర, జొన్నలగడ్డ ప్రదీప్, మిండెం రాజు తదితరులు పాల్గొన్నారు. వెంకయ్య గారు, అదేవిధంగా కారుమంచి నరేంద్ర గారి సహకారంతో, మా బ్రదరు ప్రదీప్ తదితరులందరి సహకారంతో ఇక్కడ గ్రామంలో ఉన్నటువంటి వ్యాపారం చేసుకోవటానికి, అదేవిధంగా ఇస్త్రీ బండ్లు, టిఫిన్ బండ్లు, అదేవిధంగా కూరగాయలు, అదేవిధంగా ఇతర అవసరాల కోసం వినియోగించడం కోసం గత సంవత్సరం మా నాయకులు, యువ నాయకులు లోకేష్ గారి స్ఫూర్తితో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. గత సంవత్సరం లోకేష్ గారి జన్మదినం సందర్భంగా మొదలుపెట్టి ఈ రోజు వరకు ఈ కార్యక్రమం కొనసాగిస్తున్నాం. తుళ్లూరు మండలంలో సుమారుగా ఇప్పటి వరకు 730 బండ్లని పంపిణీ చేయడం జరిగింది. ఈరోజు వెలగపూడి గ్రామంలో సుమారుగా 32 బండ్లు పంపిణీ చేయడం జరుగుతుంది. దీనికి మరి అన్ని విధాల ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో, ఎవరికైతే అవసరమో వాళ్ళందరినీ కూడా సెలెక్ట్ చేసే క్రమంలో నా సహకరిస్తున్న అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. త్వరలోనే సిమెంట్, ఐరన్ ధరలు పెరిగే అవకాశం ఉందని విక్రేతలు అంటున్నారు. వీక్షిద్దాం నేటి మార్కెట్ ఫీచర్.